హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ఞ యాదవ్. సో మేమైతే ఈరోజు అయితే చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. సో ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో టెంపుల్ పైకి అయితే వచ్చేసామండి. సో మేము టెంపుల్ పైకి వచ్చేసరికి 1 o'clock అయితే అయిందండి. ఆ టైం వరకు అయితే గుడి అయితే క్లోజ్ చేశారు. మళ్ళీ 3 o'clock అయితే ఓపెన్ చేశారండి. సో ఆ లోపైతే మేమైతే 3 గుండ్లు అయితే సో ఎక్కడానికైతే వెళ్తున్నామండి. సో చూస్తున్నారు కదా, 3 గుండ్లు అయితే వెక్కేసామండి. సో పైకి వచ్చేసరికి అలసిపోయామండి, ఎందుకంటే పిల్లలతో వచ్చాము కదా. కూర్చున్నాము వచ్చి. సో ఇప్పుడు వర్షాకాలం కదండి, అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకోసం నేను, మా వారు, మా పిల్లలు మాత్రమే వచ్చామండి. సో పిల్లలతో ఇక బయటికి వెళ్తే అయితే చాలా ఇబ్బంది అవుతుందండి, ఎందుకంటే ఎత్తుకోవాలి. మా చిన్న పాపనైతే చిన్నగా ఉంది కదా. సో 3 గుండ్ల పైన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కిందికి అయితే టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. సో టెంపుల్ లోపల అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. సో ఆ తర్వాత పాదాల దగ్గరికి అయితే వచ్చేసి పాదాల దగ్గర దర్శనం అయితే చేసుకున్నామండి. సో గుండంలో అయితే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయండి, ఎందుకంటే వర్షాకాలం కదా. సో ఫుల్గా ఉన్నాయి. ఆ తర్వాత ఆంజనేయ స్వామిని అలాగే ఎల్లమ్మ తల్లిని దర్శనాలు అయితే చేసుకున్నామండి. సో మా దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. సో అన్ని దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. కిందికి అయితే వెళ్తున్నామండి. సో కిందికి అయితే వచ్చామండి. ఇప్పుడైతే పార్వతమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. పార్వతమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామండి. సో ప్రదక్షిణ అయితే చేసుకున్నాము. మా పాప అయితే చూడండి నిల్చుంది, చూస్తుంది అటు ఇటు. సో లోపలికి అయితే వెళ్ళామండి, దర్శనం అయితే చేసుకున్నాము. సో ఒక 5 minutes అయితే కూర్చున్నామండి, ఓకేనా. ఫైనల్గా అయితే పార్వతమ్మ గుడిలో కూడా సో ఫైనల్గా అయితే అన్ని దర్శనాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంటికైతే వెళ్తున్నాం, ఓకేనా. బాయ్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.